ఢిల్లీ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం అంశాలతో మేనిఫెస్టో రూపొందించారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునః ప్రారంభం, విభజన హామీలు, ఏపీలో విలీనమైన 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపే అంశం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, డ్రై పోర్ట్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం అంశాలతో మేనిఫెస్టో రూపొందించారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు పునః ప్రారంభం, విభజన హామీలు, ఏపీలో విలీనమైన 5 గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపే అంశం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, డ్రై పోర్ట్ ఏర్పాటు తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. మా సోదరులు సోదరిమణులతోనే కాకుండా వివిధ సంఘాలతో మరి ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే గొంతుకై నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రయత్నం చేశారో వారందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు మేనిఫెస్టోను రూపొందించడం, ఈ రోజు కూడా అదేవిధంగా మరి తెలంగాణ సమాజాన్ని స్ఫురించే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని వారితో సంప్రదింపులు చేసి ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి ప్రధానమైన కొన్ని అంశాలని రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాగానే మేము ఏం చేయబోతామని చెప్పడానికి మరి ఒక 23 ప్రధానమైన అంశాలని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, సోనియా గాంధీ గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ప్రత్యేక చొరవ, కాంగ్రెస్ పార్టీ చొరవ వలన అయిన తర్వాత దాని తదుపరి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి విభజన చట్టం కింద సంబంధించిన అనేక అంశాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండటంతో ఇదే రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, వస్తే రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానంగా కీలకమైన కొన్ని అంశాలను నేను మిత్రుల ద్వారా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి పోయి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈరోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, ఇది విభజన చట్టానికి సంబంధించిన మరి 5 న్యాయాల పేరుతో ప్రత్యేకంగా తెలంగాణకు మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. యువ న్యాయం, మహిళా న్యాయం అంశాలతో మేనిఫెస్టోను పొందుపరిచారు. ఇక మేనిఫెస్టోలోని హైలైట్స్, ప్రత్యేక అంశాలకి సంబంధించిన మరిన్ని వివరాలపై మా ప్రతినిధి సిద్ధార్థ వివరాలు అందిస్తారు. ఓటు సిద్ధార్థ.
సంఖ్య విద్యాచంద్రిక కాసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే కేంద్రంలో ఒక మేనిఫెస్టోను విడుదల చేయగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టోను కాసేపటి క్రితం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్దాస్ మున్సి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విడుదల చేశారు. ఇందులో 23 అంశాలను పేర్కొన్నారు. ముఖ్యంగా విభజన హామీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలను వీటిలో చేర్చారు. హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని, అదేవిధంగా హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటన్నింటినీ మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక దాంతోపాటు మైనింగ్ యూనివర్సిటీ పెడతామని చెప్పారు. భద్రాచలం దేవాలయం అభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అందులో కొన్ని గ్రామాలను మళ్ళీ తెలంగాణలోకి తీసుకువస్తే దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన అంశం కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించడం, నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా నూతన ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. రామగుండం మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని కూడా తెలంగాణ ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. దీంతో పాటు 4 నూతన సైనిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎన్నిసార్లు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి విన్నవించినా వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. ఈ నవోదయ విద్యాలయాలను కూడా పెంచాలని ఎన్నిసార్లు రిక్వెస్ట్ లెటర్ పెట్టినా బీజేపీ కన్సిడర్ చేయలేదు. వాటిని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటి సంఖ్యను పెంచుతామని వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచారు. జాతీయ క్రీడల యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దాంట్లో పొందుపరిచారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తామని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కి సంబంధించినటువంటి సంస్థను ఏర్పాటు చేస్తామని, ఐకార్ ను ఏర్పాటు చేస్తామని, నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామ సర్పంచ్లకు ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా వీళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడినటువంటి సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళు పెట్టారు. ఇక హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, అదేవిధంగా ఇటు సింగరేణి పారిశ్రామిక కారిడార్, ఇట్లాంటి విషయాలన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను రేపటి నుంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే ఒక కార్యాచరణ కూడా కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.